ఏడవ రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీ మంచి లీడ్కి వచ్చిందని చెప్పాలి. 4,000 పైచులు దాదాపు 4,017 ఓట్ల మెజారిటీతో ఏడో రౌండ్ కూడా కంప్లీట్ అయిందని చెప్పుకోవచ్చు. ఏడో రౌండ్లో కాంగ్రెస్కి వచ్చేసి 9,939 ఓట్లు, బీఆర్ఎస్కి వచ్చేసి 5,922, లీడు 4,017. టోటల్గా కాంగ్రెస్ పార్టీ 19,636 ఓట్ల లీడ్ తోటి బీఆర్ఎస్ పార్టీ మీద లీడ్ తోటి కాంగ్రెస్ పార్టీ ఉన్నదని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే 8వ రౌండ్ 9వ రౌండ్ చాలా కీలకంగా మారనున్నాయి. ఎందుకంటే ఇది బోరబండకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఇప్పుడు దాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీది ఏమన్నా ఆధిక్యత తగ్గుతుందా, ఆధిక్యం అనేది తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయనేది కూడా 8వ రౌండ్ 9వ రౌండ్లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 7వ రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీ మంచి లీడ్కి వచ్చిందని చెప్పాలి. 4,000 పైచులు దాదాపు 4,017 ఓట్ల మెజారిటీతో ఏడో రౌండ్ కూడా కంప్లీట్ అయిందని చెప్పుకోవచ్చు. ఏడో రౌండ్లో కాంగ్రెస్కి వచ్చేసి 9,939 ఓట్లు, బీఆర్ఎస్కి వచ్చేసి 5,922, లీడు 4,017. టోటల్గా కాంగ్రెస్ పార్టీ 19,636 ఓట్ల లీడ్ తోటి బీఆర్ఎస్ పార్టీ మీద లీడ్ తోటి కాంగ్రెస్ పార్టీ ఉన్నదని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే 8వ రౌండ్ 9వ రౌండ్ చాలా కీలకంగా మారనున్నాయి. ఎందుకంటే ఇది బోరబండకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఇప్పుడు దాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీది ఏమన్నా ఆధిక్యత తగ్గుతుందా, ఆధిక్యం అనేది తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయనేది కూడా 8వ రౌండ్ 9వ రౌండ్లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ అప్డేట్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీకు ఎంత మెజారిటీ ఉందనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.